Hello friends, welcome to Deepti Job Update channel. This is Divya. Friends, Indian Space Research Organization డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ నోటిఫికేషన్స్కి ఎలా అప్లై చేయాలి, ఎవరెవరు అప్లై చేయాలో కూడా క్లియర్గా అయితే చూద్దాం ఫ్రెండ్స్. సైంటిస్ట్, ఇంజనీర్ పొజిషన్స్ అయితే పడ్డాయి. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ ఇంకా చూడకపోతే ఒకసారి క్విక్గా చూసేయండి. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి. చాలా రకరకాల వీడియోస్ మన ఛానల్లో అయితే ఉన్నాయి. అన్నీ చాలా యూస్‌ఫుల్‌గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్‌లో అయితే ఉంటాయి. డైరెక్ట్‌గా మీరు చూసుకోవచ్చు. అలాగే షార్ట్స్ రూపంలో ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే ఇలా షార్ట్స్ చేస్తూ ఉంటాము. ఇవి కూడా చాలా యూస్‌ఫుల్‌గా అయితే ఉంటాయి. ప్లీజ్ ఫ్రెండ్స్ ఒకసారి చెక్ చేసుకోండి. మీకే అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు ఇస్రో నుంచి వచ్చిన నోటిఫికేషన్‌కి అండ్ ఆ పూర్తి అప్లై ప్రాసెస్ అన్నీ ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. క్లియర్‌గా చెక్ చేయండి. మొత్తం మిస్ చేయకుండా వీడియోని చూడండి ఫ్రెండ్స్. అప్పుడే క్లియర్‌గా అర్థమవుతుంది మీకు. అండ్ ఇస్రో నుంచి వచ్చిన పొజిషన్స్ ఏంటో చూద్దాము. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చింది. అడ్వర్టైజ్‌మెంట్ ఇక్కడ కిందకొస్తే సైంటిస్ట్, ఇంజినీర్ అని జెప్పేసి 113 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి సైంటిస్ట్, ఇంజినీర్ 113 వేకెన్సీస్ అండ్ కేటగరీ వైస్‌గా కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది పీడబ్ల్యూడీకి సంబంధించింది. హ్మ్. బీఈ, బీటెక్ ఈక్వివాలెంట్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ అయితే చేయాల్సయితే ఉంటుంది. సైంటిస్ట్, ఇంజినీర్, మెకానికల్ అయితే వచ్చేసి 160 వేకెన్సీస్ ఉన్నాయి. బీఈ, బీటెక్ ఈక్వివాలెంట్ మెకానికల్ ఇంజినీరింగ్ చేసి 65% అయితే ఉండాలి. లేదా సీజీపీఏలో 6.84 అయితే ఉండాలి. సో, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకైతే 44 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బీఈ, బీటెక్ కంప్యూటర్స్ ఆర్ ఈక్వివాలెంట్ చేసైతే ఉండి 65 మార్క్స్ ఆర్ సీజీపీఏ 6.84 ఉండాలి. సైంటిస్ట్, ఇంజినీర్, ఎలక్ట్రానిక్స్ అయితే బీఈ, బీటెక్ ఈక్వివాలెంట్ ఎలక్ట్రానిక్స్‌లో ఉండి 65 మార్క్స్ ఆర్ 6.84% ఉండాలి. సైంటిస్ట్, ఇంజినీర్ సి అయితే వచ్చేసి కంప్యూటర్ సైన్స్ ఇది గూడా. సో, ఆ పీఆర్ఎల్ అని జెప్పేసి ఇచ్చారు. బీఈ, బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చేసి 65 మార్క్స్ ఆర్ సీజీపీఏ 6.84 ఉండాలి. ఒక వేకెన్సీ మాత్రమే ఉంది. ఇక్కడ చూడండి. సో, పీడబ్ల్యూడీ రిజర్వేషన్స్ కూడా ఇక్కడ క్లియర్‌గా అయితే ఇచ్చారు. సో, ఇక్కడ కిందికి ఇలా వచ్చినట్టయితే ఏజ్ లిమిట్ 28 ఇయర్స్ అయితే ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తున్నాయి. హౌ టు అప్లై అయితే వచ్చేసి క్యాండిడేట్స్ మే అప్లై ఫర్ మల్టిపుల్ సబ్జెక్ట్స్ టు కండిషన్. హౌఎవర్ క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ మల్టిపుల్ పోస్ట్ షుడ్ బి సెలెక్ట్ కామన్ రిటన్ టెస్ట్ సెంటర్స్. సో, వీళ్ళేం చెప్తున్నారంటే మల్టిపుల్ పోస్ట్‌లకి అప్లై చేసుకోవచ్చు. మల్టిపుల్ పోస్ట్‌లు ఉన్నప్పుడు అప్లై చేస్తుంటే కామన్ రిటన్ టెస్ట్ సెంటర్ పెట్టుకోమని చెప్తున్నారు. Should select the common written test centers. Candidates have make application fee పేమెంట్ సెపరేట్‌గా చేయాల్సయితే ఉంటుంది. ఈచ్ పొజిషన్స్‌కి మీరు ఎన్ని పొజిషన్స్‌కి అప్లై చేస్తే అన్నీ దీనికి లాస్ట్ డేట్ 16/6/2025 లోపల అప్లై చేయాలి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ నంబర్ విచ్ షుడ్ బి కేర్‌ఫుల్లీ ప్రిజర్వ్డ్ ఫర్ ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ఉంచుకోమని చెప్తున్నారు. అప్లికేషన్ ఫీ అయితే ₹250 అయితే ఉంది. సో, ఇనిషియల్లీ ఆల్ క్యాండిడేట్స్ హావ్ యూనిఫార్మ్‌లీ టు పే ₹750 అయితే ఉంది. Per application as a processing fees. The processing fee will be refunded only those candidates who appear for the written examination. సో, ఫ్రెండ్స్ ఇక్కడైతే వచ్చేసి ₹750 రిఫండ్ ఫుల్ క్యాండిడేట్స్ హూ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫర్ ద పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ. విమెన్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అందరికీ ₹750 అయితే ఎగ్జంప్షన్ అయితే ఉంది. ₹500 ఆఫ్టర్ డిడక్టింగ్ అప్లికేషన్ ఫీ ఇన్ రెస్పెక్ట్ టు ఆల్ అదర్ క్యాండిడేట్స్. ఫ్రెండ్స్ వీళ్ళేం జేస్తున్నారంటే, నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ అయితే ₹250 అయితే ఉంది. అలాగే అందరూ ₹750 అయితే పే చేయాల్సయితే ఉంటుంది. సో, ఎవరైతే ఎగ్జామ్‌కి సెలెక్ట్ అవుతారో వాళ్ళకి రిఫండ్ ఇస్తామని క్లియర్‌గా చెప్తున్నారు. సో, మీకు ఆల్రెడీ ఎంత అప్లికేషన్ ఫీ ఉంటుందో, అప్లికేషన్ మీ కేటగరీ బట్టి అది డిసైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. అంత అమౌంట్ ఫీ పే కట్టండి. సో, క్యాండిడేట్స్ హూ డు నాట్ అటెండెడ్ ద రిటన్ టెస్ట్ విల్ నాట్ బి రిఫండెడ్. ఎవరైతే ఆ రిటన్ టెస్ట్‌కి అటెండ్ అవ్వరో వాళ్ళకి రిఫండ్ అయితే ఇవ్వరు. సో, మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది. టెక్నికల్ నాలెడ్జ్ 40 మార్క్స్, జనరల్ అవేర్‌నెస్ 20 మార్క్స్, ప్రెజెంటేషన్ 20, కాంప్రహెన్షన్స్ 10 మార్క్స్ అయితే ఉంటుంది. అకాడమిక్ అచీవ్‌మెంట్స్ నుంచి 10 మార్క్స్‌కైతే ఉంటుంది. ఇలా డివైడ్ అయితే చేశారు. రిటన్ టెస్ట్ ద్వారా 50% ఈచ్ అయితే ఉండాలి. ఇంటర్వ్యూకి 100కి 50 మార్క్స్. సో, అగ్రిగేట్ 60% ఇలా అయితే రావాలి. క్వాలిఫైయింగ్ అప్పుడే క్వాలిఫైగా కన్సిడర్ చేస్తారు. సో, క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ 16/6/2025 అని క్లియర్‌గా అయితే చూడండి. నేను ఆల్రెడీ చెప్పాను గదా! 113 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి.
సో, ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా అయితే వచ్చేసి మన హైదరాబాద్‌లోనే పోస్టింగ్ గూడా ఇస్తున్నారు హైదరాబాదు. సో, కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఇస్రో అనేది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది అప్లై చేసుకోవడానికి. సో, ఎక్స్‌పీరియన్స్ అయితే ఏమి అడగట్లేదు కాబట్టి అందరూ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తాను ఇక్కడ. ఫ్రెండ్స్ ఇది చూడండి అఫీషియల్ వెబ్‌సైట్‌లో క్లిక్ హియర్ టు అప్లై ఆన్‌లైన్ ఉంది కదా! అది క్లిక్ చేస్తున్నాను. ఓకే అని క్లిక్ చేయంగానే ఇలా అయితే కనిపిస్తుంది. సో, మేక్ పేమెంట్, పేమెంట్ స్టేటస్, చేంజ్ రిటర్న్ టెస్ట్ సెంటర్స్, ప్రింట్ ఔట్ ఆఫ్ అప్లికేషన్ ఇఫ్ యూ ఆల్రెడీ అప్లై క్యాండిడేట్స్‌కి లేదు నేను ఫ్రెష్‌గా అప్లై చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ నేను ఇక్కడ ఇది చూడండి ఎలక్ట్రానిక్స్‌కి 113 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి అప్లై చేస్తున్నాను. ఎలక్ట్రానిక్స్ అని క్లిక్ చేయడంతోటి దాని మీద ఏ పొజిషన్‌కి అప్లై చేస్తున్నారో ఆ పొజిషన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీ ఫుల్ నేమ్ 10థ్ క్లాస్‌లో ఎలా ఉందో మీ ఈమెయిల్ అడ్రెస్, జెండర్, కేటగరీ ఏంటో రాయండి. ఇక్కడ రీటైప్ ఈమెయిల్ అడ్రెస్ అంటే మళ్ళీ అదే రాయండి. తర్వాత జెండర్‌లో మీరు మేలా, ఫీమేలా సెలెక్ట్ చేసుకోండి. మీ కేటగరీ ఏంటో జనరలా, ఎస్సీయా, ఎస్టీయా, ఎక్స్ సర్వీస్ మ్యానా, ఆర్ యూ పర్సన్ విత్ డిజబిలిటీ అయితే అడుగుతుంది. సో, వెదర్ వర్కింగ్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ వాటిలో పనిచేస్తున్నారా? లేదా సెంట్రల్ గవర్నమెంట్ కంటిన్యూయస్‌లీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 ఇయర్స్ పని చేశారా? అనేది అడుగుతుంది. మీ ఫాదర్ నేమ్, ఇక్కడ ఫోటోగ్రాఫ్ 50 కేబీ ఉండాలి. అలాగే సిగ్నేచర్ కూడా 50 కేబీ మాక్సిమం సైజ్ ఉండి నెక్స్ట్ స్టెప్‌కైతే ఎళ్ళండి. నెక్స్ట్ స్టెప్ 2లో అయితే వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అయితే వస్తుంది. చూడండి నేను అడ్వర్టైజ్‌మెంట్ నంబర్‌కి ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారు, పోస్ట్ నంబర్ కూడా సెలక్షన్ అయితే వచ్చింది. డేట్ ఆఫ్ బర్త్‌లో మంత్, డే, ఇయర్ అయితే రాయండి. తర్వాత అడ్రెస్ ఫర్ ద కరెస్పాండెన్స్, ఏ సిటీ, ఏ పిన్ కోడ్, నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఏంటి, రిటన్ టెస్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ మన హైదరాబాద్ కూడా ఉంది ఫ్రెండ్స్. అహ్మదాబాద్, బెంగుళూరు, భోపాల్, చెన్నై, గౌహతి, హైదరాబాద్ కూడా ఉంది. హైదరాబాద్ సెలెక్ట్ చేస్తున్నా నేను. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. బ్యాంక్ అకౌంట్ నంబరు, కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్ ఎందుకంటే రిఫండ్ రావాలి కదా! దానికోసం అయితే అడుగుతున్నారు. ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ చూడండి ఇది ఫస్ట్ స్టెప్‌లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. నేను అంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా! సో, అవైతే ఇలా అయితే కనిపిస్తుంది. సో, ఇవన్నీ ఇచ్చేసి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చి నెక్స్ట్ స్టెప్‌కైతే ఎళ్ళిపోండి. అయితే వచ్చేసి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మీకు డిగ్రీ ఉందా? బీఈ, బీటెక్, బీఎస్సీయా? డిప్లొమా, బీఈ, బీటెక్ అప్లై చేస్తున్న లేటరల్ ఎంట్రీయా? సో, లేటరల్ ఎంట్రీ బీఎస్సీ, బీఈ, బీటెక్ అప్లై చేస్తున్నారా? ఏఐఎంఈఐ మీది ఎటువంటి టైప్ ఆఫ్ డిగ్రీ మీ దగ్గర ఉంటే అది సెలెక్ట్ చేసుకొని తర్వాత సెలెక్ట్ బ్రాంచ్‌కైతే ఎళ్ళండి. ఏ బ్రాంచ్‌లో చేశారు అని చెప్పేసి అయితే ఉంటుంది. ఆ బ్రాంచ్‌ని సెలెక్ట్ చేయండి. చేసి నెక్స్ట్ స్టెప్‌కైతే ఎళ్ళండి. సో, ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టెప్ అయితే వచ్చేసి ఇన్‌స్టిట్యూట్ నేమ్ ఎందులో చేశారు? ఏ యూనివర్సిటీలో చేశారు? సెమిస్టర్ వైజా? ఇయర్ వైజా? మీ కోర్స్ అనేది? సో, టోటల్ మార్క్స్ ఎన్నైతే వచ్చాయి? ఏ ర్యాంక్ ఏమన్నా వచ్చాయా మీకు? సో, ఇవన్నీ ఇచ్చేసి నెక్స్ట్ స్టెప్‌కైతే ఎళ్ళండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఫుల్ డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్ అనేది ఎన్ని సెమిస్టర్స్ అనైతే అడుగుతుంది. 8 సెమిస్టర్స్ క్యాండిడేట్స్ హూ రిజల్ట్స్ ఆర్ డిక్లేర్డ్. సో, నెక్స్ట్ స్టెప్‌కైతే ఎళ్ళండి. సో, నెక్స్ట్ స్టెప్‌లో అయితే వచ్చేసి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సెమిస్టర్ వైస్‌గా అయితే వచ్చేసి ఎన్ని మార్క్స్‌కి టోటల్ మార్క్స్ ఎంత? ఎన్ని మార్క్స్ వచ్చాయి? ప్రతి సెమిస్టర్ వైస్‌గా ఎంటర్ చేయండి. తర్వాత ఇంటర్మీడియేట్ ఎంటర్ చేయండి. తర్వాత మెట్రిక్యులేషన్ అయితే ఎంటర్ చేయమంటున్నారు. మెట్రిక్యులేషన్ ఏ బోర్డ్‌లో, ఏ మంత్, ఏ ఇయర్‌లో పాస్ అయ్యారు, ఎంత మార్క్స్ వచ్చాయి ఎంటర్ చేసి నెక్స్ట్ స్టెప్‌కైతే ఎళ్ళిపోండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫైనల్ అప్లికేషన్ ఫార్మ్ అయితే వచ్చేసి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో, నేను అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చాను. సో, ఏవన్నా మిస్టేక్స్ ఫైండ్ ఔట్ చేస్తే గో టు ప్రీవియస్ స్టెప్స్‌కెళ్ళేసి కరెక్షన్ చేసుకోవచ్చని అయితే చెప్తున్నారు. ఫ్రెండ్స్ చూడండి నేనిలా స్టెప్ 1 8 స్టెప్స్‌లో అన్నీ కంప్లీట్ చేశాను. కిందకైతే వచ్చేసాను ఫ్రెండ్స్. కిందకొచ్చిన తర్వాత ఇక్కడ ప్రీవియస్ స్టెప్ అంటే మిస్టేక్స్ ఉంటే సెర్చ్ చేసుకోవచ్చు. లేదా ఫైనల్ సబ్మిషన్‌కి సబ్మిట్ చేసేయడమే. ఇంతే అప్లికేషన్ ఫార్ము. సెండ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత అయితే వచ్చేసి నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కట్టమనేది చూపిస్తుంది. సబ్మిట్ అయితే చేశాను. సబ్మిట్ చేయంతోటే సో, నన్నైతే వచ్చేసి అప్లికేషన్ ఫీ ₹750 అయితే పే చేయమంటుంది. ₹700 ప్లస్ అప్లికబుల్ బ్యాంక్ చార్జెస్ అయితే వస్తాయి. సో, నేనిక్కడ పేమెంట్ గేట్‌వేలో దేని ద్వారా పే చేసుకుంటానో సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ అన్ని విధాల ద్వారా మీరు పేమెంట్ అయితే పే చేయొచ్చు. మేక్ పేమెంట్‌లోకెళ్ళిపోతే ఎళ్ళిపోండి. మీరు సెలెక్ట్ చేసుకునే యూపీఐ కూడా అయితే ఉంది ఫ్రెండ్స్. సో, మేక్ పేమెంట్‌కైతే ఎళ్తున్నాను. మేక్ పేమెంట్‌లో అయితే వచ్చేసి ఇక్కడిచ్చిన అన్ని బ్రాంచెస్, బ్యాంక్ బ్రాంచెస్ అయితే మీకు కనిపిస్తున్నాయి. సో, మీరు ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటారో అది మీ ఇష్టం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి పేమెంట్ రూపీస్ నా దగ్గరకైతే వచ్చింది గదా! సో, ఇలా కిందకైతే ఎళ్తున్నాను.
సో, కిందకెళ్ళిన తర్వాత పర్పస్ ఆఫ్ డీటెయిల్స్‌లో అకౌంటెంట్ ఆఫీసర్ రూ. 750 కన్ఫర్మ్ అయితే క్లిక్ చేస్తున్నాను. కన్ఫర్మ్ క్లిక్ చేయడంతోటి ఇక్కడ చూడండి అన్నీ అయితే వచ్చాయి. యూపీఐకైతే ఎళ్తున్నాను. యూపీఐలో వచ్చేసి ఎంటర్ లెటర్స్ షోను యూపీఐకి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. లేదా నేను డెబిట్ కార్డ్ పే చేస్తానంటే యూజర్ చార్జెస్ సెలెక్ట్ చేసుకోమంటుంది. సో, లేదు నేను నెట్ బ్యాంకింగ్ పే చేస్తానంటే మీకు చార్జెస్ అయితే వర్తిస్తాయి. సో, ఎంటర్ లెటర్ షోను సో, ఈ లెటర్స్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ పేకైతే ఎళ్ళిపోండి. కన్ఫర్మ్ అయితే అయిపోతుంది. ఇంతే మీకు మీరు ఏ విధంగా ఫీ పే చేయాలనుకుంటున్నారో ఆ విధంగా చేసేయండి. మీరు ఒకవేళ యూనియన్ బ్యాంక్ ద్వారా పే చేసుకోవాలనుకుంటే ఇది. సో, ఒకవేళ లేదు హెచ్‌డీఎఫ్‌సీ అంటే హెచ్‌డీఎఫ్‌సీ దగ్గర టిక్ బాక్స్‌లో టిక్ కొట్టేసి ఎళ్ళిపోండి ఫ్రెండ్స్ ఇంతే. ఇలా అయితే అప్లై అయితే చేసుకోవాలి. ఇక్కడ ఇస్రో జాబ్స్‌కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ డిపార్ట్‌మెంటల్ జాబ్స్. దీనికి ఎటువంటి గేట్ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. కన్సర్న్ దాంట్లో అయితే వచ్చేసి మీరు బీఈ, బీటెక్ చేస్తే సరిపోతుంది. లేదా డిప్లొమా చేసినా పర్వాలేదు. అండ్ ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అడగట్లేదు కాబట్టి మీ ఫ్రెండ్ సర్కిల్‌లో కూడా తెలియచేయండి. ఈ సైంటిస్ట్, ఇంజినీర్స్ పొజిషన్స్‌కి అప్లై చేసుకోమని. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.